ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయేది తెలుసుకుంటే ఆశ్చర్యంతో నమ్మలేకపోతారు. రేపటి నుంచి ఈ రాశి వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో జరగబోయేది ఇదే. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల రాకతో వీరికి ప్రమాదం పొంచి ఉంది. అయితే ఈ రాశి వారికి రేపటి నుంచి ఏ విధంగా ఉండబోతోంది? ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు? ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల రాకతో వీరికి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి? ఆ ప్రమాదం నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి? అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో అభ్యున్నతిని పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశివారు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చక్కని వాక్చాతుర్యంతో ఎంతటి మహాకార్యాన్నైనా వారి యొక్క మాటలతో పూర్తి చేస్తారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. అధికంగా శ్రమిస్తే తప్ప వీరు చేసే పనులనేవి పూర్తి కావు. వీరికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ వీరు తమ బాధ్యతలన్నింటినీ కూడా పూర్తి చేసి ఒక మంచి స్థాయికి చేరుకోవటానికి సాయశక్తులా ప్రయత్నిస్తారు. జీవితంలో ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటన్నింటినీ తట్టుకుని ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వీరికి మనోధైర్యం ఎక్కువ. ఈ మనోధైర్యంతోనే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఇటువంటి నిర్ణయాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ రాశి వారికి రేపటి నుంచి ఏ విధంగా ఉండబోతోంది, ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయం గురించి చూసుకున్నట్లయితే వీరి కుటుంబ పరంగా అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు. గతంలో కుటుంబం పరంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. అయితే వీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సమయంలో కుటుంబ సభ్యులతో బంధువులతోనూ సహనంగా ప్రవర్తించాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు, అపార్థాలు వచ్చే విధంగా ప్రవర్తించకూడదు. అలాగే ఈ సమయంలో మీరు బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శనం చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించండి. అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు కలిసి వస్తాయి. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి పెద్దల అంగీకారం లభిస్తుంది. అంతేకాకుండా ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఉన్న వారికి వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. మీరు కోరుకున్నటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది. అయితే మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు సంభవించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ జీవిత భాగస్వామి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా వారి యొక్క అభిప్రాయాలకు గౌరవం ఇవ్వడం, ముఖ్యమైన విషయాల్లో వారి యొక్క సలహాలను, సూచనలు తీసుకోవటం ద్వారా మీ మధ్య బంధం మరింత బలపడుతుంది. ఇంకా సంతానపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో వీరికి అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. సంతానపరంగా శుభవార్తలు కూడా వింటారు. ఈ రాశి వారికి విద్యపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలను పొందబోతున్నారు. విద్యార్థులు వారి లక్ష్యాలను సాధించడంలో అధిక శ్రమ పడవలసి ఉంటుంది. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఈ సమయంలో అధికంగా శ్రమించవలసి ఉంటుంది. అయితే సైన్స్, ఇంజనీరింగ్ రంగాల్లో ఉన్న విద్యార్థులకు ఈ సమయంలో అద్భుతంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. ఇక రాజకీయ నాయకులకు ఈ సమయంలో బాగుంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే కళాకారులు ఎన్నో నూతన అవకాశాలను పొందుతారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంతో సంఘంలో మంచి గుర్తింపు పొందగలుగుతారు. క్రీడాకారులకు శ్రమ అధికమైనప్పటికీ కూడా విజయం దిశగా ముందుకు పయనిస్తారు. అలాగే కార్మికులకు, వ్యవసాయదారులకు, ఇతర చిన్న చిన్న వృత్తుల వారికి ఈ సమయంలో కలిసి వస్తుంది. శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కాస్త జాగ్రత్త పాటించవలసి ఉంటుంది. ముఖ్యంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల అధికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే నిద్రలేమి వంటి సమస్యలు కూడా ఈ సమయంలో ఎక్కువయ్యే అవకాశం ఉంది. దీనితో ఆందోళనలు, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ప్రతినిత్యం వ్యాయామం చేయటం, మెడిటేషన్ చేయటం, పౌష్టికాహారాన్ని తీసుకోవటం, ఆహార నియమాలను పాటించడం, సరైన వేళకు నిద్రపోవడం వంటివి క్రమం తప్పకుండా చేయాలి. ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో లాభాలు పొందుతారు. అయితే ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలంగా లేదు కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార పరంగా ఆదాయం పెరుగుతుంది.
అలాగే చిన్న వృత్తుల వారికి, చేతి వృత్తుల వారికి ఇద్దరికీ కూడా ఈ సమయంలో అద్భుతంగా ఉంటుంది. శ్రమకు తగిన ఆదాయాన్ని పొందుతారు. అలాగే వీరికి వ్యాపారంలో పెట్టుబడి కొరకు ఎటువంటి లోటు ఉండదు. బంధువుల నుండి, స్నేహితుల నుండి సహాయ సహకారం లభిస్తుంది. అయితే భాగస్వామ్య వ్యాపారం విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. వీరికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అయితే ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ మరొక నూతన ఉద్యోగంలో ప్రవేశించాలి అని ప్రయత్నాలు చేసేవారికి మాత్రం ఈ సమయంలో అంతగా కలిసి రాదు. కాబట్టి చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఏ విధంగా అభివృద్ధి సాధించాలి అనే దిశగా ముందుకు పయనించడం మంచిది. అలాగే మీ పనిచేస్తున్నటువంటి సంస్థల్లో పై అధికారుల నుంచి గుర్తింపు పొందుతారు, ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. అలాగే ముఖ్యంగా ఎవరైతే ఈ సమయంలో విదేశాలలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, విద్యపరంగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా ప్రయత్నాలు సఫలమవుతాయి. వీరికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అయితే ఎంత ఆదాయం ఉంటుందో అంతే స్థాయిలో ఖర్చు కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. అలాగే ఈ సమయంలో వీరి భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే గతంలో చేసినటువంటి రుణాలు తీర్చగలుగుతారు. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో నూతన వాహన యోగం కలుగుతుంది. అలాగే కోర్టు సంబంధిత న్యాయ వ్యవహారాల్లో విజయాన్ని పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఇద్దరు వ్యక్తుల కారణంగా పొంచి ఉన్న ప్రమాదం ఏంటి, ఆ ప్రమాదం నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి అనే విషయం గురించి చూసుకున్నట్లయితే ఈ సమయంలో వీరికి ఉద్యోగపరంగా కానివ్వండి, వృత్తిపరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, జీవితంలో ఏదో ఒక విధంగా ఇద్దరు వ్యక్తులు నూతన పరిచయం అవుతారు. ఈ వ్యక్తుల కారణంగా జీవితంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారం చేసే ప్రదేశంలోనూ, ఉద్యోగం చేసే ప్రదేశంలోనూ ఈ వ్యక్తుల కారణంగా లేనిపోని సమస్యలు వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీకు ఎవరైనా ఇద్దరు వ్యక్తులు నూతనంగా పరిచయం అయితే వారి వలన ఏదైనా ప్రమాదం పొంచి ఉంది అని మీకు అనిపించినట్లయితే వారితో దూరంగా ఉండడం మంచిది. అలా అని ప్రతి ఒక్కరిని అనుమానించక్కర్లేదు. ముఖ్యంగా మీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే వారితో మీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ప్రతి ఒక్కరి పట్ల జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అనవసరంగా మీ పర్సనల్ విషయాలకు ఎవరితోనూ షేర్ చేసుకోకుండా ఉండడం మంచిది. వృశ్చిక రాశి వారు జీవితంలో అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతినిత్యం శివారాధన చేయాలి. శనివారం రోజున విష్ణు దేవాలయంలో అటుకులను నైవేద్యంగా సమర్పించాలి. ప్రతినిత్యం సూర్యారాధన చేయాలి. ఆదిత్య హృదయం పఠించాలి. మీరు శుక్రవారం రోజున లలిత సహస్రనామాన్ని పఠించడం ద్వారా జీవితంలో అభ్యున్నతిని పొందగలుగుతారు. ఈ రాశివారి జీవితంలో గ్రహ దోషాలను తొలగించుకోవటం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసినట్లయితే గురువారం రోజున దేవాలయంలో పసుపు రంగులో ఉన్న శనగలను, మిఠాయిలు వంటి వాటిని ప్రసాదంగా పంచిపెట్టాలి. నవగ్రహాల శాంతి హోమాన్ని జరిపించుకోవాలి. శివునికి రుద్రాభిషేకం చేయించాలి. ఆరోగ్య ప్రాప్తి కోసం నవగ్రహ స్తోత్రాన్ని పఠించాలి. మీరు చేస్తున్న సమాజ సేవ అంటే లేని వారికి అన్నం పెట్టడం, వస్త్రదానం వంటివి వీరికి ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా అన్నదానం, వస్త్రదానం వంటివి చేయాలి. గోమాతకు కందులను ఆహారంగా తినిపించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు. సో చూస్తారు కదండి, రేపటి నుంచే ఈ రాశి వారికి జీవితంలో జరగబోయేదేంటి, ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, అలాగే ఇద్దరు వ్యక్తుల కారణంగా వీరికి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి, ఆ ప్రమాదం నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి, అదేవిధంగా ఈ రాశివారి జీవితంలో అభ్యున్నతిని పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.